హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ చేసిన గోంగూర పచ్చడి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా. మా అమ్మ అయితే ఎలా చేస్తుందో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి గోంగూరని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే యాడ్ చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే ఉంటుంది. దాంట్లో గోంగూర యాడ్ చేసి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 ఆనియన్, పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవైతే యాడ్ చేసేసింది. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసింది. మొత్తం మంచిగా అయితే ఉడకాలి. ఇక ప్లేట్ పెట్టేసి అయితే వదిలేసింది కొంచెం సేపు. గోంగూర అయితే మెత్తగా ఉడకాలి. సో కొంచెం ఒక్కొక్కసారి గోంగూర ముదురు కూడా ఉంటుంది కదా. సో ఇక అందుకనేసి వాటర్ అయితే యాడ్ చేసింది. గోంగూర కొంచెం మెత్తగా ఉడకడం కోసం అయితే వాటర్ యాడ్ చేసింది. సో గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత రోటి పచ్చడి అయితే చేస్తుంది అనమాట. ఉడికించుకున్నాం కదా ఆనియన్స్, అలాగే గోంగూర, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే యాడ్ చేస్తుంది ఇప్పుడు. సో మా ఇంట్లో రోకలి బండ ఉండేది, అదైతే లేదనమాట. సో ఎక్కడ వేసారు ఏమో దొరకలేదు. ఇక అందుకని అమ్మ అయితే నార్మల్గా చిన్న రోటి ఉంటుంది కదా, చిన్న రోలు ఉంటుంది కదా, దాంతో పెట్టయితే ఇలా అయితే చేసిందనమాట. పెద్దది ఉండే అదైతే పోయింది రోకలి బండ. సో మెత్తగా అయితే నూరుకోవాలి. కొంచెం టైమే పడుతుంది రోటి పచ్చడి అంటే. మిక్సీలో కూడా చేయొచ్చు, బట్ మిక్సీలో కన్నా టేస్టీగా రావాలి అంటే కంపల్సరీ రోట్లోనే ఇలా అయితే నూరుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, మా అమ్మ అయితే ఇలా చేస్తుంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. గోంగూర వచ్చేసి మా ఇంటి ముందే ఉందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోస్తుంది, ఇలా చట్నీ అయితే చేస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తుంది. సాల్ట్ అయితే కొంచెం తక్కువ అనిపించేసింది. ఇక అందుకని సాల్ట్ అయితే యాడ్ చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 5 మినిట్స్లో అయితే రోటి పచ్చడి అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే పోపు వేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత మొత్తం తాలింపు గింజలు, నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇక రొటీన్ ప్రాసెస్ అనమాట. ఇవి మొత్తం యాడ్ చేసేసిన తర్వాత రోట్లో నూరుకున్న రోటి పచ్చడి ఉంది కదా గోంగూర, సో అది కూడా యాడ్ చేస్తుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి, అలాగే కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని అయితే తినండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చేసింది. సో మీకు నచ్చింది అనుకోండి, ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. 2 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. అందులో చింతపండు కూడా యాడ్ చేసాం కదా, ఇంకొంచెం పుల్లగా ఉంటుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీకు నచ్చితే ఇలా అయితే ట్రై చేయండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసింది. వేడిగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.